అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగానే అక్కడ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఒక రెడిక్యులస్ స్టేట్మెంట్ అంటూ ప్రపంచ దేశాలను భయపెడుతున్న తీరు మన మార్కెట్లని కాస్త కింద పడేలా చేసిందండి. అలాగే నిన్న మనకి రిలీజ్ అయిన 2 రిపోర్ట్లు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద చాలా గట్టిగా ప్రభావం చూపించింది. ఇవాళ నిఫ్టీ పడిపోయిందన్నా, మన పోర్ట్ఫోలియోస్ లో ఇంత రక్తపాతం జరుగుతోందన్నా, ఇక్కడ ఏం జరుగుతోందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవాళ ఒక్క విషయం చెప్తున్నానండి. నిన్న వీడియోలో ట్రంప్ గారి గురించి ఏం చెప్పానో అదే జరిగిందా? అండ్ ఇవాళ పొద్దున్న గ్రూప్ లో ఆల్మోస్ట్ మార్కెట్లు ఓపెన్ అవ్వగానే ప్రపంచమంతా భయపడుతున్న విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదన్నాను. ఇవాళ 3 గంటల ప్రాంతంలో మీకు గ్రూప్ లో పోస్ట్ కూడా చేశానండి. ఇక మన ఇండియన్ ఐటీ సెక్టార్ కంప్లీట్ గా ఇబ్బంది పడేలాంటి సందర్భాలు వస్తాయనేటట్లుగా రిపోర్ట్ వస్తున్న ఈ పర్టికులర్ రీసెర్చ్ రిపోర్ట్స్ గురించి 2028లో మన ఇండియన్ ఐటీ సెక్టారే కాదండి, ప్రపంచం మొత్తం ఎలా ఇబ్బంది పడిపోతుందో దానిని వివరిస్తూ వచ్చిన ఈ రిపోర్ట్ మార్కెట్ లో నిజంగానే నెగటివ్ వేవ్స్ ని క్రియేట్ చేస్తుంది. నిన్న అమెరికన్ మార్కెట్ లో ఐబిఎం స్టాక్ ఆల్మోస్ట్ 15% దగ్గరగా పడిపోయిందండి. కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఐబిఎం సంస్థ ఎందుకు పడిపోయిందో తెలియాలి. కోబాల్ట్ కోడింగ్ లో ఒక రారాజులా వెలుగుతున్న ఈ కంపెనీ ప్రపంచంలో ఇంకే కంపెనీ కూడా దాన్ని టచ్ చేయలేని పరిస్థితిలో ఉంటున్న దీన్ని, వాళ్ళ కోడింగ్ ని ఇప్పుడు క్లాడ్ వాళ్ళు క్లియర్ గా మేము దాన్ని మాడిఫై చేయగలము, ఇంకా అడ్వాన్స్డ్ గా రాయగలము అని చెప్పి ఒకే ఒక్క స్టేట్మెంట్ రావడంతో నిన్న మొన్నటి వరకు కోటాను కోట్లు గణించిన ఐబిఎం స్టాక్ ఒక్కసారిగా $40 బిలియన్ కింద పడిపోయిందండి. మీరు కనుక గమనిస్తే ఇది రెండోసారి క్లాడ్ వల్ల మనకి మార్కెట్ లో 2 సార్లు ఇబ్బంది పడుతున్నాయి. మొన్న క్లాడ్ ఒక కొత్త ఆటోమేషన్ టూల్ రిలీజ్ చేశామన్నా ఇలాగ రియాక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ కోబాల్ట్ కోడ్ ని మేము మాడిఫై చేయగలము, రీడ్ చేయగలమన్న మార్కెట్లు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఏ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ 10 నిమిషాలు నేను ఏం చెప్తున్నానో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మార్కెట్ లో ఈ 2 కారణాల వల్లే మనం ఫాల్ చూస్తున్నాం అనుకుంటే చాలా పెద్ద తప్పండి. ఎఫ్ఐఎస్ కంప్లీట్ గా మన ఐటీ సెక్టార్ లోంచి డబ్బులు తీసేస్తున్నారు. 12,000 కోట్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. కానీ మన ఎల్ఐసి మన తాలూకా డబ్బుని తిరిగి ఐటీ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. హౌసింగ్ సెక్టార్ గురించి చెప్పాను. ఒకవేళ ఐటీ సెక్టార్ ఇబ్బంది పడితే నెక్స్ట్ హౌసింగ్ సెక్టార్ కూడా ఇబ్బంది పడుతుంది, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇబ్బంది పడతాయని. ఈ 2 విషయాల గురించి నేను మాట్లాడితే కామెంట్ సెక్షన్ లో అడిగానండి, మీ ఒపీనియన్ చెప్పండి అని. ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు గమనించారా? ఇదే న్యూస్ మార్కెట్ లో నెక్స్ట్ హైలైట్ అవ్వబోతోంది. సో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా లేదు, మన మార్కెట్ లో ఏం జరుగుతాయి అనిపిస్తున్నా లేదు, నెక్స్ట్ ఐటీ ఉద్యోగులు ఏమవుతారన్నా ఇప్పుడు 10 నిమిషాల్లో మనం మాట్లాడుకునే ప్రతి విషయం మన మెదళ్లలో నెక్స్ట్ 3 నెలల పాటు అదే పనిగా ఉండాలండి. కారణం ఏంటంటే మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన 2 రిపోర్ట్లు. ఇందులో ఒక రిపోర్ట్ పాజిటివ్ గా ఉంటే, ఒక రిపోర్ట్ మాత్రం నిజంగా మార్కెట్ లో విపరీతమైన భయాల్ని క్రియేట్ చేస్తుంది. అదే సిట్రినీ రీసెర్చ్ రిపోర్ట్. ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అనే పేరు మీద వచ్చిన ఈ పర్టికులర్ రిపోర్ట్ లో క్లియర్ గా మన ఇండియన్ ఐటీ సెక్టార్ గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అసలు రిపోర్ట్ ఏంటి, ఈ రిపోర్ట్ లో ఏముందనేది మీకు కరెక్ట్ గా 3 విషయాలు చెప్తాను, గమనించండి. ఈ రిపోర్ట్ లో ప్రధానంగా ఏంటి మెన్షన్ చేశారు అంటే, ఏ అనేది మ్యాసివ్ ఎకనామిక్ డిస్రప్షన్స్ ని క్రియేట్ చేస్తుందని, ఇది 2028 కల్లా తీవ్ర ప్రభావం చూపించబోతోందని చెప్పి మాట్లాడారు. అండ్ రిపోర్ట్ క్లియర్ గా ఏం చెప్తోంది అంటే, ఇది ఒక సినారియో కింద చెప్తున్నారండి. ఒక ఫర్మ్ లేదు, ఒక కంపెనీ తాలూకా అవుట్పుట్ అని చెప్పట్లేదు. ఈ రిపోర్ట్ కి ప్రపంచం మొత్తం నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఐబిఎం ఆల్మోస్ట్ ఎలా పడిపోయిందో చూసారా? మన ఇండియన్ ఐటీ సెక్టర్ కూడా ఆ రిపోర్ట్ లో చెప్పిన మాదిరిగానే మనకి నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అసలు ఎవరి సిట్రినీ రీసెర్చ్ అంటే ఒక స్మాల్ ఫర్మ్ అండి. 2023లో మనకి స్థాపించబడింది. జేమ్స్ వాన్ గ్లీన్ అని ఈయన పెట్టిన ఈ సంస్థ నుంచి లోటస్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లో షా అనే అతను కో ఆథరైజ్డ్ గా దీన్ని అయితే బయటకు వదిలేరు. ఇప్పుడు ఈ రిపోర్ట్ లో అందరూ భయపడుతున్నది ఏంటంటే, ఏ తాలూకా బాట్స్ చాలా చీప్ అయిపోతాయని, కోడింగ్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుందని. ఎంతలాగంటే ఎగ్జిస్టింగ్ ఐటీ కంపెనీస్ వాళ్ళ తాలూకా $multi-million కాంట్రాక్టులు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇండియాలో 2028 కల్లా విపరీతమైన ప్రమాదం మనకు చూస్తామని, లేదు అంటే ఎస్పెషల్లీ మన ఇండియా విషయంలో 2028 కల్లా మన ఐటీ కంపెనీస్ తాలూకా ప్రాజెక్టులు లేదు అంటే కాంట్రాక్టులు అన్ని కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదండి, ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారు తెలుసా? వచ్చే 4 నెలల్లో లేదు మాక్సిమం సంవత్సరంలో 18% వరకు రెవెన్యూ డిస్రప్షన్స్ జరుగుతాయని, రూపీ కూడా ఫాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా మన ఇండియాతో చర్చలు జరిపే పరిస్థితి వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. నిజంగానే ఐఎంఎఫ్ వాళ్ళు ఈ ఏఐ గురించి మాట్లాడుతున్నారు కూడా. అయితే ఈ ఏఐ వల్ల విపరీతమైన జాబ్ లాసులు ఉంటాయని, అదే విధంగా సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఎగ్జిస్టింగ్ జాబ్స్ డిసిపేర్ అయిపోతాయనే భయాలు మార్కెట్ లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? దీని వల్ల ఫలితంగా ఏం జరుగుతుంది అంటే, హై పేయింగ్ ఐటీ జాబ్స్ పోతాయి, కన్జంప్షన్ తగ్గిపోతుంది, ఎకానమీ కుంటుపడుతుంది అనేలాగా
వీళ్ళు బెదిరించేలాగా మాట్లాడుతున్నారు నిజంగా. అయితే దీనికి మార్కెట్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్ ఏకీభవిస్తున్నారా అంటే కొంతమంది భయపడుతున్నారు నిజంగానే. కొంతమంది ఏకీభవించట్లేదు. బట్ స్టిల్ మార్కెట్‌లో ప్రస్తుతానికి భయాలే పైచేయి మీద సాధిస్తున్నాయి. అయితే ఇంత డార్క్‌గా వీళ్ళు డేంజరస్‌గా మాట్లాడినా కూడా వీళ్ళేం చెప్తున్నారు అంటే అడ్వాన్స్‌మెంట్స్ కంటిన్యూ అవుతుందని, ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి, మెషిన్ ఇంటెలిజెన్స్‌కి మధ్యలో గ్యాప్‌ని నారో చేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఫైనల్‌గా ఏదో కంటితుడుపుగా కొన్ని పాజిటివ్ మాటలు మాట్లాడారండి. బట్ ఈ రిపోర్ట్ వల్లే మన మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లు ఇంతలా నెగెటివ్‌గా ఉన్నాయి. చూడండి ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే ఒకేసారి ఇలాంటి రిపోర్టులు రావడం, అదే టైంలో క్లౌడ్ దగ్గర నుంచి లెగసీ సాఫ్ట్‌వేర్స్‌ని ఆటోమేట్ చేసేలాగా స్టేట్మెంట్లు రావడం, ఒకేసారి ఐబీఎం స్టాక్ కూడా మనకు కింద పడింది. ఇక్కడ ఒక్క విషయం నేను సీరియస్‌గా చెప్తున్నాను గమనించండి. నేను ఇంతకు ముందు కూడా మాట్లాడానండి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఐటీ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఐటీ పోదండి. ఐటీలో ఉన్న ఉద్యోగులకి విపరీతమైన ఇబ్బందొస్తుందని నేను చాలా సార్లు మాట్లాడాను. ఇప్పుడు రిపోర్ట్‌లవే చెప్తున్నాయి. మార్కెట్‌లో భయాలు పెరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఐబీఎంలో ఏదైతే జరిగిందో ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ప్రపంచంలోనే దిట్టైన ఐబీఎం కోబాల్ కోడింగ్‌లో ఇంకెవరు వాళ్ళ సాటి రారండి. వాళ్ళు ఇప్పటివరకు కూడా ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆ కోడింగ్ చాలా కష్టం. అర్థమవ్వడం కూడా అంత ఈజీ కాదు. అలాంటి కోడింగ్‌ని ఇప్పుడు ఆంథ్రోపిక్ క్లాడ్ తాలూకా ఒక టూల్ క్లియర్‌గా ఆటోమేట్ చేయగలదనే న్యూస్ వచ్చింది. దీంతో ఐబీఎం స్టాక్ ఒక్కటే పడిపోవట్లేదండి. మీరు గమనిస్తే దాని రిలేటెడ్ మన ఇండియన్ ఐటీ స్టాక్స్ ప్రతిది టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ యూ నేమ్ ఇట్ ప్రతి కంపెనీ కింద పడుతోంది. మీరు అడగొచ్చు ఒక ఏఐ కోడ్ ఇంతలాగా ఒక కంపెనీని వాళ్ళ తాలూకా సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుందా అంటే యెస్. ఐబీఎం తాలూకా మేజర్ రెవెన్యూస్ ఈ కోబాల్ కోడింగ్ దగ్గర నుంచే వస్తున్నాయండి. ఇప్పుడు అదే కోడ్ వీళ్ళ తాలూకా ప్రమేయం లేకుండా ఒక సింపుల్ టూల్ మనకి ఆటోమేట్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది అంటే ఐబీఎంకి ఎవరు డబ్బులు కట్టరు. అగైన్ ఐబీఎం ఇంతవరకు తిరుగులేని గుత్తాధిపత్యం సాధిస్తున్న ఈ కోడింగ్ లో వాళ్ళ ఆయువు పట్టు మీద చాలా గట్టి దెబ్బ పడుతుంది. అయితే ఐబీఎం పోతే మనకెందుకు అంటే మీరు గమనించండి. ఐబీఎం కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తుందండి? మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి. ఎందుకంటే పెద్ద పెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ ఏ ఆర్గనైజేషన్ అయినా గానీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఐటీ సర్వీసెస్? మన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీళ్ళే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి కావాల్సినంత కోడింగ్ అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం గానీ, వాటిని మెయింటైన్ చేయడం గానీ, ఆ సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేయడం గానీ ఐబీఎం చేస్తుంది. సో ఇప్పుడు ఐబీఎంకి దెబ్బైతే ఆ దెబ్బ మనకి పడుతుంది. ఇది ప్రధాన సమస్య ఇక్కడ. అయితే ఒక్క మాటండి, ఒక్కసారి ఒక్క ఏఐ వచ్చి రాత్రికి రాత్రే పరిస్థితులు మార్చేస్తుందా అంటే మార్చట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఆంథ్రోపిక్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే కొన్ని సంవత్సరాల పాటు కొంతమంది కలిపి చేస్తున్న పనిని కొన్ని క్వార్టర్స్ కైతే మేము కుదించగలము. ఈ కోడింగ్ ని ఇంకాస్త అడ్వాన్స్డ్ గా చెయ్యగలము అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ ఇన్ని భయాలకి కారణమవుతుంది. మామూలుగా ఈ కోబాల్ కి సంబంధించి ఏదైనా మోడర్నైజేషన్ జరగాలంటే పెద్ద పెద్ద టీమ్స్ కొన్ని సంవత్సరాల పాటు చాలా మంది కష్టపడి దాన్ని మాడిఫై చేసి అప్గ్రేడ్స్ అయితే చేయాల్సి వస్తుందండి. అలాంటిది ఒక సింగిల్ కోడ్, ఒక ఆటోమేషన్ టూల్ వాళ్ళందరి అవసరం లేకుండా తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తుందంటే కంపెనీలకి నిజంగానే అది చాలా చాలా పెద్ద నష్టం. ఈ భయాలు మార్కెట్‌లో చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఏఐ వల్ల ఎంతవరకు బూమ్ వచ్చిందో ఆ బూమ్ క్లియర్‌గా ఈ ఐటీ కంపెనీస్‌కి ఒక వరంగా పోయి ఒక నరకంగా మారడానికి ఎస్పెషల్లీ ఈ క్లౌడ్ ఏఐ మనకొస్తుందండి. ఇక్కడ ఇవాళ మన ఐటీ సెక్టార్‌లో గాని గ్లోబల్‌గా ఉన్న ఐటీ స్టాక్స్‌లో పడడానికి ప్రధాన కారణమైన ఈ ఒక్క న్యూసే కాదండి. ట్రంప్ గారు అంతకు మించి భయాల్ని, అంతకు మించి వార్నింగ్స్‌ని ప్రపంచ మార్కెట్‌లకి, ప్రపంచ దేశాలకి ఇస్తున్నారు. ఇక్కడ ట్రంప్ గారు చేసిన ఈ ఒక్క కామెంట్ ఒకసారి చూడండి. ఎనీ కంట్రీ దట్ వాంట్స్ టు ప్లే గేమ్స్ విత్ ద ridiculous Supreme Court decision, especially those that have ripped off the USA for years and even decades. ఇక్కడ ఈ ఒక్క స్టేట్మెంటే మార్కెట్ లో చాలా నెగటివిటీని క్రియేట్ చేసిందండి. ఇప్పుడు మాతో ట్రేడ్ డీల్ జరిపిన ఏ దేశమైనా ఈ సుప్రీం కోర్ట్ చేసిన రెడిక్యులస్ తీర్పు వల్ల ఎవరైనా ఆ డీల్ ని కాదంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ టారిఫ్లు వేస్తామంటూ భయంకర పదజాలంతో మార్కెట్ లో అనిశ్చితిని ఖచ్చితంగా ట్రంప్ గారే క్రియేట్ చేశారని మనం చెప్పొచ్చు. నిన్న వీడియోలో మనం ఏమనుకున్నామండి, ఈ ట్రంప్ గారు సుప్రీం కోర్ట్ మాటలను కూడా లెక్క చేయడేమో అనుకున్నాం. అన్నట్టుగానే రాత్రికల్లా అదే జరిగింది. సెక్షన్ 122తో 15% టారిఫ్లు వేసిన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ వేరొక సెక్షన్ తో మరొక 10% వేయడానికి రెడీ అవుతున్నారు. ఇది జరుగుతుందా జరగదా అనే విషయం పక్కన పెడితే నేను చేసి తీరుతాననేలాగా ప్రపంచ మార్కెట్లను ఇబ్బంది పెట్టేలాగా ఈయన కామెంట్స్ మాత్రం నిజంగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ప్రస్తుతానికి. సో ఇప్పుడు కొత్తగా వేస్తానంటున్న ఈ టారిఫ్లు డిఫరెంట్ సెక్టార్స్ అయితే ఎఫెక్ట్ చేయబోతున్నాయండి. ఎస్పెషల్లీ బ్యాటరీస్, క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్ పైప్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్,
టెలికాం, పవర్ గ్రిడ్ ఎక్విప్మెంట్స్ ఇలాంటి సెక్టార్లకి ఇది ఖచ్చితంగా నెగటివ్ న్యూస్ కింద మారబోతుంది. ఎవరైతే ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారో ఈ బిజినెస్‌లు మళ్ళీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ ఆఫ్ 1962లో సెక్షన్ 232 కింద కొత్తగా మళ్ళీ ట్రంప్ గారు ఈ ప్రయత్నాలైతే చేస్తున్నారండి. ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ రీజన్ అనే ఒక రీజనల్ ఫీలింగ్ ని కావాలనే పైకెత్తుతున్నారు. అమెరికా సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీలో వాడాల్సిన టారిఫ్లు మాత్రమే కొట్టేసింది. సో ఈయన దాన్ని చాలా క్లియర్ గా ఆయనకు కావాల్సినట్టు ఇప్పుడు మలుచుకుంటున్నారు. సో ఎమర్జెన్సీలో ఉన్న పరిస్థితులు వాడకూడదంటే మన అమెరికా తాలూకా పరిస్థితికి, అమెరికా తాలూకా విధానానికి ఇబ్బంది పెట్టే ప్రతి విషయాన్ని, ప్రతి దేశాన్ని కూడా నేను టార్గెట్ చేస్తాను టారిఫ్లతో అని చెప్పి పబ్లిక్ గా తెగేసి చెప్తున్నాడండి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, ఈయన ఇప్పుడు ఏ టారిఫ్లు వేయాలన్నా ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. అయితే ఈ ప్రొసీజర్లు అన్ని కూడా ఆయనకు తలగ్గుతాయనే మనం అనుకోవాలి. ఎందుకంటే మొండివాడు రాజు కన్నా బలవంతుట. అలాగా సో ఇప్పుడు ఈయన తలుచుకుంటే ఎవరినైనా సరే ఇప్పుడు కంప్లీట్ గా ఆయన దారిలోకి తెచ్చుకున్న పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇప్పటికే ఎవరైతే EU గాని రిమైనింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రేడ్ డీల్ జరిపినవి మేము వాటిని క్యాన్సిల్ చేస్తున్నాము. సుప్రీం కోర్టు మీకు రూల్ ఇచ్చింది కనుక వాటిని ఫాలో అవ్వమని చెప్తున్నారు. అయితే దానికి తగ్గట్టే వీళ్ళ కామెంట్స్ కూడా చాలా నెగటివిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఎవరైనా ఒప్పుకోకపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ గారు హుకుం పట్టుకు పెట్టు కూర్చున్నారండి. ఖచ్చితంగా వీళ్ళందరి మీద టారిఫ్లు వేసేస్తాను అని డిసైడ్ అయిపోయి ఇంకా దాన్నే ఇంకా ఇంప్లిమెంట్ చేసేలాగా కనిపిస్తున్నది. దీనివల్ల ఐటీ సెక్టార్ నుంచి ఈ పర్టికులర్ క్రాష్ కంప్లీట్ గా ఎంటైర్ మార్కెట్ కే వస్తుందండి. సో ఒక పర్టికులర్ సెక్టార్ వల్ల ఏవైతే భయాలు వస్తున్నాయో ఆ భయాలకు తోడు ట్రంప్ గారు తోడవడం ఏంటంటే కంప్లీట్ గా మార్కెట్లే నెగటివ్ లోకి మారిపోతున్నాయి. ఇది మన ఒక్క దేశంకే కాదు, అమెరికాగా కాదు, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి, ఇక్కడ మనకి ట్రంప్ గారు లేదు అంటే రీసెంట్ గా వచ్చిన రీసెర్చ్ రిపోర్ట్లు ఐటీ సెక్టార్లే కాదు, అక్కడ ప్రైవేట్ క్రెడిట్ కూడా, అంటే ఇంతకు ముందు హౌసింగ్ సెక్టార్ లో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో ఇక్కడ ప్రైవేట్ క్రెడిట్ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తాయండి. బ్యాంకులకి వాటి దగ్గరికి వెళ్లి ఫండ్ రైజ్ చేయడం, అప్పులు తెచ్చుకోవడం చాలా కష్టం. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ గా అప్పులు తెచ్చుకొని ఫండ్స్ రైజ్ చేస్తుంటారు. దీని వల్ల అమెరికా మార్కెట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయని చెప్పి ఇవాళ మళ్ళీ మనకి బ్లూంబర్గ్ లో రిపోర్ట్ వచ్చింది. ఇది మనం ఫాలోఅప్ చేయాలి. క్లాడ్ కి సంబంధించి ఫాలోఅప్ చేయాలి. ట్రంప్ గారిని అసలు మనం మర్చిపోవడానికి లేదు. మన ఐటీ సెక్టార్, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఐటీ సెక్టార్ కి సంబంధించి ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ ని మనం చాలా నిశ్చితంగా గమనించాలండి. ఎందుకంటే ఐటీ పర్వాలేదు ఇచ్చేస్తామంటున్నారు, కానీ వీళ్ళు కూడా ఇండైరెక్ట్ గా జాబులు పోతాయన్నలాగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారండి. మనం లైన్ బై లైన్, లైన్ బిట్వీన్ లైన్స్ మనం ఖచ్చితంగా చదవాలి. ఇక జియో పాలిటిక్స్, మన రూపీ ఎఫ్ఐ తాలూకా సెల్లింగ్, అఫ్ కోర్స్ నిన్న మనకు బై చేశారు, బట్ అదంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. పరిస్థితి ఏంటి ఇలా అవుతుందంటే మనం ఇన్ని విషయాల్ని బేరేజ్ వేసుకుంటూ ఇక్కడి నుంచి మార్కెట్లు పెరిగిపోతాయనే ఆశలో మాత్రం ఎవరు ఉండదండి. జేఎఫ్ఎం ప్రతిసారి ఇబ్బందిగానే ఉంటుంది అనుకున్నాం, బట్ ఈసారి మార్చి కన్నా ముందే మనకి ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా లాస్ బుకింగ్ అందరూ చేస్తారండి. ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఖచ్చితంగా చూపించడానికి ఈ సెల్లింగ్ ప్రెషర్. ఫిబ్రవరి ఇవాళ మనకి ఎక్స్పైరీ అండి. ఇవన్నీ కలిపి మార్కెట్ లో మనం చాలా చాలా నెగటివిటీ చూస్తున్నాం. అయితే నెక్స్ట్ ఏంటి, మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఫైనల్ గా మాట్లాడదాం. అంతకన్నా ఇంపార్టెంట్ గా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి, స్టాక్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఫస్ట్ క్రూడ్ అండి. $71 దగ్గరగా ఉంది పర్ బ్యారెల్. అది ఇంకా పెరిగితే మనకి చాలా ఇబ్బంది. దాంతో పాటు మనకి 26/11 స్థాయిలో లేదు, అలాంటి తరహాలో ఖచ్చితంగా మళ్ళీ ఇండియాలో దాడులు చేస్తామంటూ లష్కరే తోయిబా దగ్గర నుంచి వార్నింగ్స్ కూడా వస్తున్నాయండి. డైరెక్ట్ గా వీడియో వార్నింగ్స్ వదులుతున్నారు. ఇవి కూడా మనకి ఫర్దర్ గా అటు డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ గానీ, మన ఇండియా తాలూకా ఓవరాల్ సెంటిమెంట్ గానీ దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి టైముల్లో ఇవి కనుక జరిగాయి అంటే, ఒకవేళ క్రూడ్ కనుక $75 పర్ బ్యారెల్ దాటినా, ఇలాంటి దాడులు మరికొంచెం ఎక్కువ అవుతాయనే నమ్మకాలు పెరిగినా, లేదు దాడులు జరిగినా, రూపాయి వీక్ అయినా, డాలర్ స్ట్రాంగ్ అయినా మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో గోల్డ్, సిల్వర్ గురించి మనం మర్చిపోకూడదండి. చైనా మార్కెట్లు మళ్ళీ ఓపెన్ అయ్యాయి. చైనా తీసుకునే ప్రతి నిర్ణయం గోల్డ్, సిల్వర్ ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోండి. మన రూపాయి గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు టారిఫ్లు కాదండి ప్రధాన సమస్య, అన్సర్టైనిటీ. ఏం జరుగుతుందో క్లారిటీ లేకపోవడమే మార్కెట్లకి ప్రధాన శత్రువు. టారిఫ్లు 10% ఉంచుతారా, ఎక్స్ట్రాగా మరిన్ని టారిఫ్లు యాడ్ చేస్తారా, నెక్స్ట్ ట్రంప్ గారు ఏం చేస్తారు, సుప్రీంకోర్టు టారిఫ్లు కొట్టేసింది కనుక నెక్స్ట్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా, మనం పోస్ట్ పోన్ చేసాం. ఈ ప్రతి విషయం కూడా మన రూపాయిని ఇబ్బంది పెట్టే విషయమే. మీరు నేను కొనే బంగారం మనం ఇంపోర్ట్ చేసుకున్నా ఇబ్బందే. క్రూడ్ మనం వాడుతున్న పెట్రోల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇలాగ ప్రతి విషయం
మన ఎకానమీని, మన రూపాయిని, మన ఇండివిడ్యువల్ డైలీ పరిస్థితులను కూడా ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళొచ్చండి ఒకవేళ యుద్ధాలు కనుక జరిగితే. సో ఏది మన చేతిలో లేకపోయినా కూడా మనం ప్రతి దాన్ని నిశితంగా గమనించాలి ఇక మీదట. అయితే ఇప్పుడు మార్కెట్‌లో ఇంత నెగటివిటీ ఉన్నా, గడిచిన కొంతకాలంగా మార్కెట్‌లు ఎంటైర్‌గా ఇంత ఇబ్బంది పడుతున్న కొన్ని సెక్టార్‌లు వాటి స్టాక్స్ కాస్త రిలేటివ్ స్ట్రెంగ్త్‌నైతే చూపిస్తున్నాయండి. వాటి గురించి మనం ఒక్కసారి చూద్దాం. అయితే ఇక్కడ నేను చెప్పే ఏ స్టాక్ కూడా మీకు బై సెల్ రికమెండేషన్ కాదు. మార్కెట్‌లు బలహీనంగా ఉన్న టైంలో కూడా కాస్త ధైర్యంగా నిలబడుతున్న సెక్టార్‌లు, స్టాక్స్ గురించి మాట్లాడడం నా ఉద్దేశం. మెయిన్‌గా పవర్, ఎలక్ట్రికల్, ఎనర్జీ థీమ్ మనకి కాస్త నిలబడుతుందని చెప్పి అర్థమవుతుందండి. రీసెంట్‌గా BHEL, CG పవర్, సిమెన్స్, వారి ఎనర్జీస్, వోల్టామ్ ట్రాన్స్‌ఫార్మర్స్, హిటాచీ ఎనర్జీ ఇలాంటి కంపెనీస్ కొంతవరకు స్టేబుల్‌గా ఉండడం మనం గమనిస్తున్నాం. ఎస్పెషల్లీ పెద్ద స్టాక్స్ అయిన L&T అవ్వచ్చు, థర్మాక్స్ అవ్వచ్చు ఇలాంటివి కాస్త చాలా స్ట్రాంగ్‌గా నిలబడుతున్నాయి. క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ అంటామండి. ఇక డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్‌లో కొంతవరకు మనకి ఈ యుద్ధాలు జరిగితే మళ్ళీ కాస్త పాజిటివిటీ నించుకోవచ్చు. ఎస్పెషల్లీ భారత్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్యాటర్న్స్, జెన్ టెక్నాలజీస్ ఇవి మనకి ఫోకస్‌లో ఉండబోతున్నాయి. ఇక AI, IT ఇన్ఫ్రా, డేటా సెంటర్ ఇలాంటి స్టాక్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే నెట్వర్క్ టెక్నాలజీస్, అరుణ్ ప్రో సొల్యూషన్స్, ఈటీవీ నెట్వర్క్స్ ఇవన్నీ వాలటైల్ గా ఉన్న ఫ్యూచర్ లో మనకి ఏం జరుగుతుందో ఒక టెన్షన్ ని లేదు ఆపర్చునిటీని మిస్ అయిపోతున్నామన్న ఒక ఫోమోని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్స్ లిస్ట్ అన్నిట్లోని, ఈ సెక్టార్లు అన్నిట్లోని స్టాక్స్ అయితే బలంగా నిలబడుతున్నాయి కానీ వాటి తాలూకా వాల్యుయేషన్స్ లేదు అవి పెరుగుతున్న తీరు ఇప్పటికీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే వీటిల్లో కూడా మనకి ఏమైనా తగ్గితే అవకాశాల కోసం ఫ్యూచర్ లో చూడాలి కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి కదా అని చెప్పి బలవంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు దయచేసి చేయొద్దండి. నెక్స్ట్ మనం భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు 20,000 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. వీళ్ళ తాలూకా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడరీలో ఎయిర్టెల్ మనీలో అయితే ఉండబోతోందండి. రీసెంట్ గానే RBI దగ్గర నుంచి వీళ్ళకి లైసెన్స్ వచ్చింది కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎయిర్టెల్ కి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఒకవేళ మన ఇండియాలో డేటా సెంటర్ బూమ్ జరిగినా లేదు AI కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు జరిగినా అందులో ఎయిర్టెల్ తాలూకా పాత్ర కూడా చాలా కీలకంగా మారబోతోందండి. ఈ న్యూస్ భారతీ ఎయిర్టెల్ కి చాలా చాలా పాజిటివ్ విషయం. మనకంటూ కొంత క్లారిటీ అయితే రాబోతోందండి AI విషయంలో. ఫ్యూచర్ కంపల్సరిగా పెట్టుబడులు పెరుగుతాయి అంటే అందులో ఇంటర్నెట్ అనేది కీలక పాత్ర పోషించబోతోంది. ఎయిర్టెల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ కింద అయితే మారబోతున్నారు. నెక్స్ట్ మనం పేస్ డిజిటెక్ గురించి మాట్లాడుకోవాలండి. దీనికి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని సప్లై చేయడానికి వీళ్ళకి 158 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ తాలూకా ఫర్దర్ మూమెంట్ ని డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం అదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా అనుబంధ సంస్థ అయిన మాక్సీ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఒక ఎల్ఓ అయితే రావడం జరిగిందండి. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్ప్ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా అదాని పవర్ వాళ్ళు 558 మెగావాట్ల పవర్ ని ₹5.90 పర్ యూనిట్ కి అయితే నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు సప్లై చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం విశాల్ మెగామార్ట్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ మార్కెట్ లో ఇంత ఇబ్బంది పడుతున్న విశాల్ మెగామార్ట్ కాస్త పాజిటివ్ గా కాస్త హై వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతోంది. ఖచ్చితంగా ఈ స్టాక్ లో ఫర్దర్ మొమెంటం మనం చూడొచ్చు. డైలీ చార్ట్ ఓపెన్ చేసి మీకు ఏం ప్యాటర్న్ కనిపిస్తుంది, క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉన్నాయి, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా మందికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ వారి ఎనర్జీస్ మార్కెట్ లో నెగిటివ్ గా ఉన్న కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండడం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా చాలా చాలా హయ్యర్ వాల్యూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని ట్రాక్ చేయాలి మనం. అంతేకాదండి వీళ్ళకి 500 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేయడానికి అయితే ఆర్డర్ వచ్చింది. అంతేకాకుండా కంపెనీ తలక ఆర్మ్ అయిన వారి క్లీన్ ఎనర్జీ జీరో ఫుట్ ప్రింట్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీతో అగ్రిమెంట్ అయితే ఉందండి. దీంట్లో భాగంగా 2.5 మెగావాట్ ఎలక్ట్రోలైజర్ సప్లై కూడా చేయబోతోంది. 50 మెగావాట్ ఎలక్ట్రోలైజర్స్ ని మల్టిపుల్ స్మాల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం అక్రాస్ నార్త్ ఇండియాలో యూస్ చేయబోతున్నారు. ఇది కంపెనీకి నిజంగానే పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం గెయిల్ గురించి మాట్లాడుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గెయిల్ తలక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ని గెయిల్ గ్యాస్ గా డీమర్జ్ అయితే చేయబోతున్నారండి, షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ. దీనికి స్పెషల్ గా ఒక IPO కూడా తీసుకొస్తున్నారు. ఇంచుమించుగా 3,100 కోట్ల వర్త ఫండ్స్ రైజ్ చేయడానికి అయితే FY28 కల్లా లిస్టింగ్ చూడడానికి చూస్తున్నారు వీళ్ళు. ఇది ఈ స్టాక్ కి కొంతవరకు పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్, అరవింద్ అలాగే రిమైనింగ్ ఎస్పెషల్లీ టెక్స్టైల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ గవర్నమెంట్ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ టాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ ఈ స్కీమ్ కింద ఆల్మోస్ట్ డ్యూటీ బెనిఫిట్స్ ని సగానికైతే తగ్గించిందండి. అంటే ఈ స్కీమ్ లో జరిగేది ఏంటి అంటే 2021 నుంచి మనకి టెక్స్టైల్ సంస్థలకి ఎవరైతే ట్యాక్స్
ట్యాక్సులు గానీ డ్యూటీస్ గానీ ఎక్స్పోర్ట్స్ విషయంలో పేర్కొంటారో వాళ్ళకి రిఫండ్స్ అయితే ఇచ్చేదన్నమాట. సో మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళకి, డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి ఇంతవరకు వస్తున్న ఈ రిఫండ్స్ ఇక మీదట 50% మాత్రమే వస్తాయండి. ఈ న్యూస్ ఖచ్చితంగా టెక్స్టైల్ స్టాక్ కి నెగటివ్ విషయం. నెక్స్ట్ మనం సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 52 వీక్ లోస్ అయితే టచ్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ తలకి టాప్ మేనేజ్మెంట్ లో కొత్త మార్పు అయితే వస్తుందండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అజయ్ కపూర్ గారిని గ్రూప్ తలకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎఫెక్టివ్ ఫిబ్రవరి 24 నుంచి నియమించడం జరిగింది. దీని వల్ల కంపెనీలో కాస్త పాజిటివిటీ రావచ్చు, జస్ట్ గమనించండి. నెక్స్ట్ మనం ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేస్తుందండి. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, డేటా సెంటర్ల విషయంలో చాలా రంగాల్లో ఎల్ఎన్టీకి మంచి మంచి ఆర్డర్లు అయితే వస్తున్నాయండి. ఈవెన్ ఇవాళ కూడా ఈ కంపెనీ దగ్గర హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హెవీ ఇంజనీరింగ్ బిజినెస్ లకు సంబంధించి కొన్ని ఆర్డర్లు సెక్యూర్ చేసుకోవడం జరిగిందండి. 1000 నుంచి 2500 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఖచ్చితంగా ఎల్ఎన్టీ ఒక లార్జ్ క్యాప్ స్టాక్ గా, ఒక సేఫ్ బెట్ గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం నవీన్ ఫ్లోరైన్, ఎస్ఆర్ఎఫ్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఈ రిఫ్రిజరెంట్ ప్రైసెస్ వాలటైలిటీ చాలా ఎక్కువ ఉందని, దీనికి హైయెస్ట్ ఎక్స్పోజర్ ఈ రెండు స్టాక్స్ లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అందువల్ల అండర్ వెయిట్ రేటింగ్ అయితే వీళ్ళు ఈ రెండు స్టాక్స్ కి ఇస్తున్నారండి. ఇండియాలో R32 తాలూకా కెపాసిటీ మోర్ దాన్ డబుల్ అయితే ఈ రావబోతోందని, దీని వల్ల ప్రైసెస్ అప్ టు 25% వరకు ఫాల్ అవుతుందని, దీని కారణంగా కొంతవరకు వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒకసారి మనం సీరియస్ గా తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఎంఫసిస్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 52% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని 3400 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారండి. ఐటీ సెక్టర్ లో ప్రస్తుతం నడుస్తున్న ఈ కంప్లీట్ పతనం చూస్తుంటే ఇలాంటి న్యూస్లు కనీసం హోప్ అయినా క్రియేట్ చేస్తాయని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే 13.6% CAGR తో FY 26-28 వరకు వీళ్ళ దగ్గర రెవెన్యూస్ పెరుగుతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కంపెనీ దగ్గర రెవెన్యూ గ్రోత్ విజిబిలిటీ ఉందని, టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలో హెల్తీ విజిబిలిటీ గ్రోత్ కనిపిస్తుందని, లార్జ్ క్లయింట్స్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ మనం ఎరిస్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది ఒక జాక్ పాట్ కొట్టిందనే చెప్పొచ్చు. రీసెంట్ గా వీళ్ళకి సెమాగ్లూటైడ్ మ్యానుఫాక్చర్ చేయడానికి లైసెన్స్ వచ్చిందండి. దీన్ని కంప్లీట్ చేయడానికి, కమర్షియలైజ్ చేయడానికి ఎరిస్ లైఫ్ సైన్సెస్ తో నాట్కో ఫార్మా వాళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకుంటున్నారు. ఇది టైప్ 2 డయాబెటీస్ ని, క్రానిక్ వెయిట్ మేనేజ్మెంట్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తున్నారండి. ఇది ఖచ్చితంగా ఎరిస్ లైఫ్ సైన్సెస్ కి, నాట్కో ఫార్మా కి రెండింటికి పాజిటివ్ విషయం. ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. నిఫ్టీ 50 లో క్లియర్ గా గడిచిన 3 సెషన్స్ లో మనకి ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయిందండి. అఫ్ కోర్స్ ఇలాంటివి హైలో ఫామ్ అయితే మనం ఏమైనా కాస్త సీరియస్ గా తీసుకోవాలి. బట్ ఇప్పుడు కూడా పరిస్థితులు కాస్త సీరియస్ గానే ఉన్నాయి. మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటో చెప్తారా? అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ గమనిస్తున్న ఈ నెగటివ్ క్యాండిల్స్ చూడండి. ఈ నెగటివ్ క్యాండిల్ యొక్క ఓవరాల్ రేంజ్ లోనే ఈ 3 క్యాండిల్స్ ఉండడం, ఇవాల్టి క్లోజింగ్ కూడా ఖచ్చితంగా ఈ క్యాండిల్ యొక్క రేంజ్ లో క్లోజ్ అవడం మనం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అండి. అయితే ఇవాల్టి మొత్తం మీదకి కాస్త పాజిటివ్ విషయం ఏదైనా ఉందా అంటే, మార్కెట్ల తాలూకా క్లోజ్ గమనించండి. ప్రీవియస్ తాలూకా ఈ లెవెల్స్ కన్నా కాస్త మీదనైంది. అండ్ ఇక్కడ చిన్నపాటి రిజెక్షన్ మనం చూసాం. అంటే మార్కెట్ లో ఎస్పెషల్లీ 25,400 దగ్గర ఖచ్చితమైన సపోర్ట్ మనకి కనిపిస్తుంది. సో రేపటికి పరిస్థితి ఏంటి అంటే 25,400 కన్నా మార్కెట్ లో కిందకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు మనం ఫర్దర్ గా చూడడానికి అవకాశాలు ఉంటాయండి. మనందరం కూడా గట్టిగా కోరుకునేది ఏంటి అంటే మార్కెట్లు 25,400 మీదనే ఉండాలని చెప్పి. కన్సోలిడేషన్ ఉన్నా పర్వాలేదండి, బట్ 25,400 కన్నా కిందకు వస్తే మాత్రం ఇబ్బందులు కాస్త ఎక్కువ అవుతాయి. ఎస్పెషల్లీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రెండ్ లైన్ చూసారా అండి, దీని కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే ఈ లెవెల్లో మనకి మేజర్ సపోర్ట్ రావచ్చండి. 25,300 లేదా 25,200 రేంజ్ లో మార్కెట్లు కనుక రివర్స్ అవ్వకపోతే చాలా చాలా ఇబ్బందులు మనం చూస్తాం ఫర్దర్ గా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.